Audio Jungle. డెఫినెట్గా నేను మళ్ళా చెప్తా ఉన్నా అధ్యక్ష, వీళ్ళకి ఏదో పాపం భ్రమలు ఉన్నాయి. అప్పుడప్పుడు బయట మాట్లాడుతూ ఉంటారు, స్టేట్మెంట్ ఇస్తే 4 ఏళ్ళు అయింది, ఒక్కటి కూడా రుజువు చేసింది లేదు. ఒకటన్నా నిజంగా ప్రభుత్వం తప్పు చేస్తే రుజువు కావాలి కదా, ఒకటన్నా బయటపడాలి కదా. 4 ఏళ్ళు గడిచిపోయింది, 5వ సంవత్సరంలో ఉన్నాం. అధ్యక్ష, అంతకుముందున్న అవినీతిని మేము అరికట్టినాం. ఎస్, కాంట్రాక్ట్ ఇస్తే ఈపీసీ, అడ్వాన్స్గా లంచాలు, మొబిలైజేషన్ అడ్వాన్సులు, వీ హ్యావ్ రిజెక్టెడ్ దట్. దేర్ ఇస్ నో ఈపీసీ ఇన్ తెలంగాణ టుడే, నో మొబిలైజేషన్ అడ్వాన్స్ టుడే. మీ ఇష్టం ఉంటే పెట్టమన్నాం. అధ్యక్ష, మిషన్ భగీరథ వంటి కార్యక్రమం మీరు చేసిపోవడం కాదు, బిల్ తీసుకొని పోవడం కాదు. 10 సంవత్సరాలు అక్కడ కూడా ఈపీసీ లేదండి, మొబిలైజేషన్ అడ్వాన్స్ లేదు. 10 సంవత్సరాలు గ్యారంటీ, వాళ్ళకి టర్న్కి గ్యారంటీ 10 years. ఆ స్కీమ్ నడపడానికి 10 ఏళ్ళ దాకా కాంట్రాక్టర్దే బాధ్యత, వాళ్ళే నడపాలి. ఎస్, మెయింటెనెన్స్ అండ్ గ్యారంటీ, ఎక్కడ ఏది చెడిపోయినా వాళ్ళే పెట్టాలి. 10 సంవత్సరాలు మీ ఇష్టం ఉంటే తీసుకొని, కాంట్రాక్ట్ లేకపోతే వద్దని చెప్పినాం అధ్యక్ష. పాపం వాళ్ళు అనుకోని వాళ్ళ దానిలో వాళ్ళే అనుకొని లేదు అవినీతి జరుగుతుంది అనేటువంటి ఒక భ్రమలలో ఉన్నారు అధ్యక్ష. దానికి ఐ కాంట్ హెల్ప్ ఇట్ అధ్యక్ష. టెండర్స్ పిలిచినాం, నాకు తెలిసి ఒక 56-57 కంపెనీలు పనిచేస్తున్నాయండి తెలంగాణలో. పనిచేసే కంపెనీలు 56-60 దాకా ఉన్నాయి అధ్యక్ష. చాలా వాటి పేర్లు తెలివై, వాటి ఢిల్లీ వాళ్ళు ఉన్నారు, బొంబాయి వాళ్ళు ఉన్నారు, ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, మద్రాసు వాళ్ళు ఉన్నారు, ఎల్ఎన్టీ ఉంది, షాపూర్జీ ఉంది, అనేక రకాల అంతర్జాతీయ ప్రఖ్యాత సంస్థలని. ఓపెన్ టెండర్ అధ్యక్ష. ఇట్స్ ఎ టెండర్ ఈజ్ ఆన్లైన్. దాని మీద అవినీతి అని మాట్లాడతారు. ఇంగితం ఉండాలి అధ్యక్ష, మాట్లాడితే ఆరోపణ చేస్తే కూడా అతికినట్టన్నా ఉండాలి. దాదాపు 60 కంపెనీలు పనిచేస్తే ఏ కంపెనీ పట్టుకుంటే వాడికి వస్తుందండి వర్కు. ప్రతిదానికి గుడ్డిగా ఒక ఆరోపణ. మిషన్ భగీరథ అంటే కమిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అంటే కమిషన్ కాకతీయ, ఇవే అధ్యక్ష ఆరోపణలు. ఐఎమ్ సారీ, ఒక ప్రగతికాముక రాష్ట్రంలో, మంచిగా పోయే రాష్ట్రంలో ఇన్ని వాస్తవాల మీద బేస్ అయిపోయే కాడ నేను చెప్తున్నాను అధ్యక్ష, పూర్తి నిర్మూలన చేసినాం. మీ ఇష్టం ఉంటేనే పని చేయండి, లేకపోతే లేదని చెప్పినాం. క్వాలిటీ కాంప్రమైజ్ కాలే అధ్యక్ష. దానివల్ల ఈ ప్రగతి సాధ్యం అవుతా ఉంది. పారిశ్రామిక రంగంలో అధ్యక్ష 15 days లోపల ఇస్తామంటే టంచన్గా 15 daysలో 6,000 పైచీలకు పరిశ్రమలకు ఇచ్చినాం అధ్యక్ష. అధ్యక్ష, ఇగో గతంలో అవుట్లుక్ పత్రిక అధ్యక్ష, స్కామ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ మీద జస్ట్ బిఫోర్ 2014 అధ్యక్ష. 2013లో అవుట్లుక్ అనే పత్రిక హైదరాబాద్ స్కామ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా పేర్లు వేసినారు, ఫోటోలు వేసినారు. ఇది గత చరిత్ర. ఇప్పుడు ఉన్నదండి ఈ చరిత్ర? ఉందా? ఏదో మీరు అక్కడక్కడ చెప్పే డొంక తిరుగుడు ఉపన్యాసాలు తప్ప ఎక్కడ కూడా లేదుగా ఇటువంటి పరిస్థితి. దీనంతా మార్చేసినాం అధ్యక్ష. టుడే నో. సెక్రటేరియట్లో పైరవికారుల మందలు ఉండేది అధ్యక్ష, ఇప్పుడు లేరు. తుపాకుతో కొడదామంటే కూడా కనిపించరు. గుంపులు ఆ క్యాంటీన్లన్నీ నిండిపోయేటి ఉండేటి. టుడే నో పైరవీస్. గతంలో ట్రాన్స్ఫర్కు పైరవి, ప్రమోషన్కి పైరవి, లంచాలు, అడుగు తీస్తే అడుగేస్తే. ఒక ఎంపీ గారు నాతో సర్కాస్టిక్ అన్నారు, సార్ మా దగ్గరికి ఎవరు రాకుండా చేసినావు నువ్వు అని. ఏమైంది అంటే ట్రాన్స్ఫార్మర్ అని వాళ్ళు వస్తలేరు, కరెంట్ స్తంభం అని వాళ్ళు వస్తలేరు, ఆ సమస్య లేకుండా పోయినది, ఎవిడి కూడా తిరుగుతలేరు. ఇది పరిస్థితి అని చెప్పినారు అధ్యక్ష. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.